హలో వెల్కమ్ టు హెచ్ఎస్బి న్యూస్. నేను మీ దాస్యం గౌతమి. మూడో విడత ఎన్నికల నేపథ్యంలో భాగంగా మనం ఇప్పుడు హన్మకొండ జిల్లా షాయంపేట మండలం ఆరపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నామండి. ఇక్కడ దుర్నాల రమా బాబురావు గారు సంచలన విజయంతో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి బరిలో దిగారు, విజయం సాధించారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం రండి. నమస్కారం మేడం. నమస్కారం. మీరు ఈ రాజకీయాల్లోకి రావాలని ఎందుకు అనిపించింది? మీ కుటుంబ నేపథ్యం ఏంటి? అందరికీ నమస్కారం. మా గ్రామ ప్రజలకు నమస్కారం. మాకు ఎందుకంటే మా భర్త అయినా మన కొడుకైనా అందరికీ సాయం చేసుకుంటా ఆరపల్లె గ్రామంలోనైనా చుట్టూ 4 గ్రామాలనైనా ఎవరికి ఆపద వచ్చినా సంపద వచ్చినా 10 రూపాయలు ఇచ్చడం తీసుకోవడం పనులు చేసి పెట్టిండ్లు. ఎందుకు అంటే ప్రజల దృష్టిలో కూడా రాజు మీరు ఉండాలి, బాపురావు మీరు ఉండాలి, మేము ఉన్నాం అండగా మీరు ఉండాలి అని అంటే సరే అని ముందు అడుగు అయితే మా ప్రజలంతా మమ్మల్ని గెలిపించారు. తనతో పాటు తన కుమారుడు మాజీ ఉప సర్పంచ్ రాజు గారు ఇక్కడ ఉండడం జరిగింది. ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్కారం అండి. మీ గ్రామంలో యువకులకు మీరిచ్చే స్ఫూర్తి ఏంటి? ముందుగా గ్రామ ప్రజలందరూ మాపై నమ్మకం ఉంచి మమ్మల్ని ఎంతో మెజారిటీతో గెలిపించిన గ్రామ ప్రజలందరికీ పాదాభివందనములు. మీరు మాపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయబోమని కష్టపడి ఖచ్చితంగా గ్రామాన్ని అభివృద్ధి చేద్దామని వాళ్ళకి హామీ ఇస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే గ్రామంలో ఉన్న సమస్యలు ఏంటంటే డ్రైనేజ్ వ్యవస్థ అండి. అది కూడా పెద్ద ప్రాబ్లం లేదు. ప్రతి ఇంటికి అంతకుముందు పీరియడ్లోనే ఇంకుడు గుంతలు అయిపోయినాయి. దాంతోపాటుగా డ్రైనేజ్ రోడ్డుకి ఇరువైపులా డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తాము. ఆ యువతకు ఆడుకోవడానికి క్రీడా ప్రాంగణం అంతకుముందు ఉంది, దాన్ని విస్తరింపజేసి గేమ్ ఆడుకోవడానికి కిట్స్ కూడా పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఆడపడుచులు ఆడుకోవడానికి బతుకమ్మ స్థలం ఉంది, స్థలాన్ని విస్తరింపజేసి శాశ్వతంగా బతుకమ్మ విగ్రహం ఏర్పాటు చేసి ఆ నిమజ్జనానికి కూడా తగు ఏర్పాట్లు చేసి శాశ్వత లైటింగ్ పెట్టించే ప్రయత్నం చేస్తున్నామండి. ఇంకోటి కోతల బెడద ఉందండి ఊరిలో, వాటికి కూడా శాశ్వతంగా పరిష్కరిస్తాము. అదేవిధంగా గ్రామంలో ఉన్నట్టు గ్రామ దేవతలు ఇక్కడ బొడ్రాయి కానివ్వండి, ఆంజనేయ స్వామి టెంపుల్ కానివ్వండి, పోచమ్మ స్వామి టెంపుల్ కానివ్వండి, వాటిని కూడా పునరుద్ధరించాల్సిన అవసరం ఉన్నది. అది కూడా 1 yearలోపు చేస్తామండి. ముఖ్యంగా మా గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్ది జాతీయ స్థాయిలో కంపల్సరీ గుర్తింపు తెచ్చే విధంగా పనిచేస్తామండి. రైతులకు మీరిచ్చే సలహాలు సూచనలు ఏంటి? రైతులు ఏ సీజన్లో అయితే వేయాల్సిన పంటలు అప్పుడు వేసుకొని మంచి దిగుబడి పొంది మంచి గిట్టుబాటు ధర పొంది ప్రభుత్వం నిర్ణయించిన ధరలకి అమ్ముకోవాల్సిందిగా కోరుచున్నాను రైతులకి. చివరిగా గ్రామానికి మీరు ఇచ్చే సందేశం ఏంటి? గ్రామంలో ఎటువంటి చెడు పనులకు తావు లేకుండా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరుకుంటున్నాను. ఆరపల్లి గ్రామ ప్రస్తుత ఉప సర్పంచ్ కూడా మనతో ఉన్నారు. వల్లెపు తిరుపతి రెడ్డి గారు మనతో ఉన్నారు. ఉప సర్పంచ్ గారు నమస్కారం అండి. నమస్తే మేడం. గ్రామంలో ఏమున్నాయి ఇప్పుడు ప్రధాన సమస్యలు? గ్రామ ప్రజలందరికీ నమస్తే. సర్పంచ్ గారు, నేను గ్రామానికి ఏదొక చిన్న డౌట్ అయినా మేము మొత్తం చేసే బాధ్యత మాది. అనుకునే ఏదైనా చేస్తాం, ఊరును మంచి డెవలప్ చేస్తాం. గ్రామంలో ఏమన్నా మన అమ్మాలు కానీ ఏది కానీ ఇరిగిన ఎదుగుతా అన్నీ చేస్తాం. మన లైట్ చూతా పెడతాం, సూరత్ లైట్ చూతా పెడతాం. సర్పంచ్ నేను మొత్తం ఊరును అభివృద్ధి చేస్తాం. ఇదండి ఆరపల్లి గ్రామ పరిస్థితి. విన్నాం కదండి. ఉప సర్పంచ్ గారు, సర్పంచ్ గారు ఏ సమస్యలున్నా కూడా ప్రజలతో మమేకమై వాళ్ళతో కలిసి అన్ని సమస్యలు తీర్చి ప్రజలకు అండగా ఉంటామంటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. కెమెరామన్ చెంగిల్లి నరేష్తో దాస్యం గౌతమి, హెచ్ఎస్బి న్యూస్.